ధైర్యంగా ఉండమ్మా. మా అన్ని ప్రాణాలు కాపాడిన దేవతవే నువ్వు. మనం దేవతలు ఎలా అవుతామమ్మా? అంతా ఆయన దయ. మా మామయ్యని చల్లగా చూడు తండ్రి. ప్రస్తుతానికి ప్రమాదం లేదు. ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉంది. కానీ 48 గంటలు గడిస్తే గాని వివరంగా ఏ విషయం చెప్పలేమంటున్నారు డాక్టర్. అమ్మ తులసి, ఏంటే? ఏం లేదు, భయపడకమ్మా. ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారుగా. ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నారంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని అర్థం అమ్మా. ఏం పర్వాలేదు, నువ్వేం కంగారు పడుకు. పద పద. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? వారు ఇంకా స్పృహలోకి రాలేదమ్మా. రావడానికి ఇంకా టైం పడుతుంది. ప్రజెంట్ పొజిషన్ అయితే వచ్చినప్పటికంటే చాలా బెటర్. మీరు కంగారు పడకుండా ఉంటానంటే మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. చెప్పండి డాక్టర్. బుల్లెట్ గుండెకు చాలా దగ్గరలో దిగింది. అది కార్డియాక్ వెసిల్స్ కి ఇబ్బంది కలిగిస్తూ బ్లడ్ సర్క్యులేషన్ కి ఇబ్బంది కలిగిస్తుంది. అంటే అది ప్రమాదమా? ఒక విధంగా ప్రమాదమే, కానీ వీలైనంత పక్కకు అడ్జస్ట్ చేశాం. గాయం మానే వరకు అది తీయలేం. అది అలా ఉండొచ్చా డాక్టర్? ఉండొచ్చు, కానీ అది ఒత్తిడి కలిగించకూడదు. అందుకే 2 రోజులు ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచుతున్నాం. అంతా రెగ్యులర్ పొజిషన్కి వస్తే డిశ్చార్జ్ చేస్తాం. ఆరు నెలల తర్వాత ఆ బుల్లెట్ తీయడానికి అవకాశం ఉంటుంది. వీలైతే తీయడం, లేకపోతే అలా వదిలేయటమే. వదిలేస్తారా? ప్రమాదమేమీ లేదు. వారిని ఐసీయూకి షిఫ్ట్ చేశాం. ఒక్కొక్కరుగా వెళ్లి డిస్టర్బ్ చేయకుండా దూరం నుండి చూసిరండి. రే పదరా. ఒక్కొక్కరే. డాక్టర్, వాడు బయట నిలబడలేడు, భయపడతాడు. ఎమోషన్ అవ్వద్దమ్మా. పేషెంట్ డిస్టర్బ్ అయితే ప్రమాదం. అలా చూసి ఇలా వచ్చేయండి. రే పదరా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఈయనలా చూడాల్సి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. అమ్మా ప్లీజ్. అమ్మా, మనం చాలా అదృష్టవంతులం అమ్మా. ఇంకా నాన్నకేం పర్వాలేదు. రే, బుల్లెట్ తీయలేదంటున్నారుగా. అయ్యో, తీయకపోయినా పర్వాలేదమ్మా. బాడీలో బుల్లెట్టున్నా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకేం ప్రమాదం లేదుగా? అయ్యో లేదమ్మా. మరి అబ్జర్వేషన్ లో పెడతామన్నారు. అమ్మ, నాన్నకు సెట్ అయిపోతుందమ్మా, ఏం కాదు. మేడం
ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ప్లీజ్ మేడం, ఇది ఐసీయూ. డాక్టర్ గారు వస్తే మమ్మల్ని కోప్పడతారు. ప్లీజ్ మేడం, త్వరగా వెళ్ళండి. అమ్మా పదమ్మా. అమ్మా రామ్మా, మళ్ళీ వచ్చి చూడొచ్చు, రా. తులసి, పిన్ని, నువ్వు వెళ్ళి చూసిరా. ఒరేయ్ ప్రసాదు, నువ్వు స్పృహలోకొచ్చే లోపు దుర్గను పూర్తిగా నా వైపుకు తిప్పుకుంటాను. ప్రియని తులసిని దగ్గరకు రానంత దూరం చేస్తాను. ఆ తర్వాత నేను ఎప్పుడో తిప్పాల్సిన చక్రం త్వరలోనే తిప్పుతా. ప్రియ కన్నా ముందు తరం ఆడపడుచుండ్రా నేను. నా కూతురు ఈ ఇంటికి కోడలు కాలేకపోయినా నా వాళ్లతో నా కోరిక ఈ తరంలోనైనా తీర్చుకుంటా. నువ్వు ప్రశాంతంగా పడుకో. నువ్వు ఎంత ఆలస్యంగా స్పృహలోకొస్తే అంత మంచిది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత దీనంగా ఉన్నాడే. చూడగానే నా కడుపు తరుక్కుపోయింది. తొక్కు ఆపుకోలేకపోయాను. నీకొచ్చిన ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదే. వాడిని చూస్తే కాకి డ్రెస్ వేసుకున్న పెద్ద పులిలా ఉండేవాడు. ఏటో అలా వాడిని చూడలేకపోయాను. ఏం చేస్తాం పిన్ని, అంత నా కర్మ. సత్యవతి, నువ్వు వెళ్ళి చూసిరా. అయ్యగారిని ఇప్పుడు ఇలా చూడలేకపోతున్నానమ్మా. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? మేము మామయ్యని చూడకూడదా? చూడకూడదు. వదినా, వదినా, ప్లీజ్. వాళ్ళకంటే తీసిపోయామా మేము? అంత పనికిరాని వాళ్ళమా? వదినా, ఒక్కసారి చూసి రాని వదినా. కుదరదు అని చెప్తున్నానుగా. అయ్యో, ఆయన అలా ఉండటానికి కారణం మీరు. మీ చూపు పడితే ఇంకే అరిష్టమైనా జరగచ్చు. అమ్మా పాపం అత్తయ్య వాళ్ళని వెళ్ళని అమ్మా. నువ్వు ఊరుకోరా. అడ్డమైన వాళ్ళందరినీ వెళ్ళి చూడలేమని రికమెండేషన్ చేయ మాకు. మేము అడ్డమైన వాళ్ళమా? వేళ్ల చూపులే అరిష్టం, మాది కావు. అమ్మా తులసి, నువ్వు ఆగు. దుర్గా,
సారీ మేడం, ఒక్కసారి మా వాళ్ళని వెళ్ళి సార్ని చూసి రానివ్వండి. ఏంటి అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నా? ఆ సార్ని చూసే అర్హత ఇలాంటి వాళ్ళకుందా? మేమేం తప్పు చేసాం వదినా? ఎందుకని మా అన్నయ్యని చూడనివ్వడం లేదు? ఎందుక రే, ఇదిగో వీడి మొహం మీద జీవితాంతం వెక్కిరింపుగా ఇది మచ్చపడేలా చేసింది. అయ్యో, చూడు చూడు, ఇప్పుడు ఇప్పుడు ఆయన గుండెలో బుల్లెట్ ఉండేలా చేసింది. ఇంకా మిమ్మల్ని లోపలికి పంపితే ఏమవుతుందోననే భయం. అయినా అయినా ఆయన నా భర్త, నేను చూడొద్దు అంటున్నాను అంతే. నీకు భర్త అవ్వక ముందే ఆయన మా అమ్మకు అన్న. ఈవిడి కన్నా నీకు మామ ఇచ్చాడుగా పెద్ద బహుమానం. చాలమ్మా, చాలు. తులసి, నువ్వు ఊరుకో. మీరు చూసి ఉత్తరించేది ఏమీ లేదు ఇక్కడ. బయలుదేరండి. మీరు చూడటం నాకు ఇష్టం లేదు. ఊరికే వాదించి విసిగించొద్దు. మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళండి. వదినా, ఒక్కసారి అన్ని చూసి వెళ్ళిపోతాను వదినా. నీ కాళ్ళు పట్టుకుంటాను. కుదరదని చెప్పారుగా. లేమా ప్రియా, అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. మీ నీడ పడితే కలిసి రాదు. ఆయన అసలే మంచం మీద ఉన్నారు. ఆవిడంత ప్రాధాయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనమే తప్పు చేయలేదు. చేతనైతే మేలే చేశాం కానీ కీడేమీ చేయలేదు. అంత తలంచాల్సిన అవసరం ఏం లేదు ప్రియా. అన్నీ ఆ భగవంతుడే చూస్తున్నాడు. ఇదిగో ఆయనే మీ అన్నయ్య చూసి అదృష్టాన్ని కలిగిస్తాడు. పద మనం వెళ్దాం. పద ప్రియా. అన్నీ చూడకుండా నేను రానే. మొండికేస్తే మెడపట్టి గెంటిస్తా అని చెప్తుంది. అంతదాకా తెచ్చుకుంటావా చెప్పు. ప్రియా, వెళ్ళిపోదాం పద. ఏమండి, ఒక్కసారి పద ప్రియా, పదమంటుంటే. ప్రియా, దుర్గా, చాలా ఖచ్చితంగా మాట్లాడావే. మీ నీడ పడితే కలిసి రాదు. ఇప్పుడు ఆయన గుండెలో బుల్లెట్ ఉండేలా చేసింది. ఏంటి ప్రియా ఇది? ఊరుకో. అన్నీ ఎంత ప్రమాదంలో ఉంటే కనీసం చూసే భాగ్యం కూడా లేకుండా చేసింది మా వదిన. తులసి, ఒక్కసారి చూస్తే గాని నా మనసు కుదుట పడేట్టు లేదు. పైగా అంత మన వల్లే అని మాట్లాడుతుంది. ప్రతి క్షణం అన్నయ్య క్షేమం కోరుకునేదాన్ని. అలా అవ్వాలని నేను కోరుకుంటానా? కారణం మీరే అని అసలు అలా ఎలా నింద వేస్తుంది? ఊరుకో ప్రియా. పోయి పోయి నువ్వు ఆవిడ మాటలు పట్టించుకుంటున్నావు. మామూలుగానే తొందరపడి మాట జారే మనిషి ఆవిడ. అలాంటిది మామయ్య ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఏదో బాధలో అంది, వదిలే. మనకు లేదా బాధ? మన బాధ వేరు, ఆవిడ భయం వేరు ప్రియా. అయినా అనడం ఆవిడకి అలవాటే.
పడ్డం నీకేం కొత్త కాదు కదా, ఎందుకు ఫీల్ అవడం? వదిన అన్నదానికన్నా అన్నీని చూడలేకపోయానే అన్న బాధ ఎక్కువగా ఉంది. ఏం చేస్తాం, ఆవిడ భర్త, ఆవిడిష్టం. చూడ్డానికి వీల్లేదు అంది, మనం ఏం చేస్తాం చెప్పు? సర్లే ప్రియా, నేనే ఏదో ఒక ప్రయత్నం చేస్తాను, చూద్దు గాని. ఇదిగో, ఇలా ఎంతసేపు ఏడిస్తే మాత్రం ఆవిడేమైనా పర్మిషన్ ఇస్తుందా? ఒక రోజు ఆగితే తనకి కాస్త బాధ తగ్గుతుంది, మనకి కొంచెం అవకాశం దొరుకుతుంది. ప్రియా, నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేను. ప్లీజ్ ఏడోకమ్మా. అసలు మనం ఏం చేసామని మరి అంత కఠినంగా మాట్లాడుతుంది? ఆవిడ కోపానికి ఎప్పుడు కారణం ఉంది ప్రియా, ఆవిడ గుణమే అంతా. నా పుట్టకల నుంచి ఆవిడకి నీ మీద కోపమే కదా. నేను ఎదిగినట్టే ఆవిడికి మన మీద కోపం కూడా ఏటికేటికి పెరుగుతూనే వచ్చింది. ఎంత కోపమైతే మాత్రం మరీ అలా వద్దు, నేను చూడడానికి వెళ్ళలేదని తిప్పి పంపుతుందా? ఎన్నిసార్లు చెప్పినా ఆవిడకేం వినిపించదు, ఏం మారదు. నేనేదో ఒకటి చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు ఏడవకు, ఊరుకో. ఏడవకు ప్రియా, ప్లీజ్ ఏడవకు. తులసి, కాస్త మంచినీళ్ళు ఇవ్వరా. ఏమండి, మా అన్నయ్యకి ఎలా ఉంది? నానా, మామయ్యకి ఎలా ఉంది? ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడానమ్మా, పొజిషన్ క్రిటికల్ గానే ఉంది. మరో 2 రోజులు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేమంటున్నారు. ప్రియా, ఊరుకో ప్రియా. మామయ్యకేం కాదు. 2 రోజులు గడిస్తే కానీ చెప్పలేము అన్నారంటే అన్నయ్య ఎంత ప్రమాదంలో ఉన్నాడో, ఎంత అవస్థ పడుతున్నాడో. ఏమండి, చూడాలని నా ప్రాణం కొట్టుకుంటుందండి. దుర్గ చూడొద్దని ఎమర్జెన్సీలో ఉంచారట, ఎవరిని చూడనివ్వట్లేదు ప్రియా. ఏమండి, అన్నయ్యకేం కాదుగా? ఏం కాదు ప్రియా, బావ మంచితనమే ఆయనకు రక్ష. నువ్వేం భయపడకు. ఏంటే ప్రియా, అన్నయ్య గారిని ఎవరో దుర్మార్గుడు కాల్చేసాడట కదా, ఎలా ఉంది ప్రసాద్కి? ఇంకా 2 రోజులు గడిస్తే గాని ఏం చెప్పలేము అన్నారంట పిన్ని. ప్రసాద్ని కాల్చడానికి అసలు వాడికి ఎలా చేతులొచ్చాయే? వాళ్ళకి పాపభీతులనే ఉండవత్తయ్యా. మోకాళ్ళ ముక్కు తీర్చండి. ఎంతటి ప్రమాదం నుంచి అయినా ఆ నూకాలమ్మ మీ అన్నయ్యని బయటపడేస్తుంది. మోకాళ్ళ ముక్క ఎలా తీర్చాలి బామ్మ? మెట్టు మెట్టుకి పసుపు కుంకాలు చెల్లించి హారతి వెలిగించాలి. మోకాళ్ళ మీద కొండెక్కి అక్కడక్కడే వెలిగించి కోరిక చెప్పుకోవాలి. ఆ తల్లి తప్పకుండా మన కోరిక నెరవేరుస్తుంది. అలాగా? అయితే ఆ మొక్కు నేను తీరుస్తాను. అది చాలా కష్టం ప్రియా, అన్ని మెట్లు మోకాళ్ళ మీద నువ్వు ఎక్కలేవమ్మా. ఎంత కష్టమైనా పర్వాలేదు పిన్ని, మా అన్నయ్య కోసం నేను తీరుస్తాను. కష్టం అంటున్నారుగా ప్రియా. ఏమండి ప్రియా, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం, నువ్వేం తీరుస్తావు చెప్పు? మామయ్య కోసం నేనా మొక్కు చెల్లిస్తాను. నేను చేయొచ్చు కదా బామ్మ? నీ క్షేపంలో చెయ్యొచ్చమ్మా. ప్రసాద్ క్షేమంగా బయటపడతాడు. అయితే రేపే నేను నూకాలమ్మ కొండకు వెళ్ళి ఆ మొక్కుని తీరుస్తాను. అమ్మా నూకాలమ్మ తల్లి, అన్నయ్యని చల్లగా చూడు తల్లి. ఇంతమంది బావు కోసం వేడుకుంటుంటే తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు.
బావను క్షేమంగా చూస్తారు. దుమ్ తిరణం దుమ్ తిరణం దుమ్ 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 తిరణం